ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరిగిన కడప మహానాడు ఎంత విజయవంతమైందో ప్రజలందరూ చూశారని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి పడకేసి అరాచకాలు ఎక్కువయ్యాయని, వాటన్నిటిని అధిగమించుకొని నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్నామని, అలాగే పిడుగురాళ్లలో, దాచపల్లి, గురజాల మున్సిపాలిటీల్లో కూడా అభివృద్ధి పనులు చేపడతామన్నారు. నియోజకవర్గంలో దైద, మోర్జంపాడు, గుత్తికొండ, భట్రుపాలెం దేవాలయాలను గతంలో టీడీపీనే అభివృద్ధి చేసినట్లు చెప్పారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ కోసం తెచ్చారు. ఆ వ్యక్తి తంగెల్లో ఎన్నికల రోజు బాంబులు కట్టి పోలింగ్ బూతుల మీద బాంబులు వేశారు. తర్వాత మన దివ్యాంగులకు చెందిన షాపులు, మోటార్ సైకిళ్లు అవి తగలబెట్టారు. ఇంకా బాంబులు ఉన్నాయనే ఉద్దేశంతో తెస్తే దాన్ని ఏదో పెద్ద ఇష్యూ లాగా దాన్ని వాళ్ళు ఇష్యూ చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. ఇదంతా కూడా మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ తంగెల్లో పోలింగ్ రోజు వాళ్ళు అటాక్ చేసి బాంబులు వేసి ఇవన్నీ షాపు పెట్టిన పిక్చర్స్ కూడా ఇవన్నీ కూడా మనం మీరు కూడా నేను చూపించాను. అదేవిధంగా ఈ దీంట్లో ఈ వ్యక్తులు కూడా అవన్నీ కూడా దాంట్లో గాయపడ్డ వాళ్ళు, షాపులు తగలబెట్టిన వాళ్ళు, ఈ తగలబెట్టిన వాళ్ళలో ఈ దివ్యాంగుల్లో మోతాదు గారి నమేష, తండా, బాబు వీళ్ళు చూడండి, వీళ్ళకి కాళ్ళు కూడా లేవు. వీళ్ళు రోజువారీ కూలి చేసుకుని బతుకుతుంటే వీళ్ళ షాపులన్నీ తగలబెట్టి పోలింగ్ రోజు దాన్ని నష్టపరిహారం ఇప్పించాలో లేకపోతే ఇంకో దాంట్లో ప్రయత్నం చేస్తే మమ్మల్ని తీసుకెళ్లి కొడుతున్నారు, మమ్మల్ని తీసుకెళ్లి ఇచ్చేస్తున్నారు, ఇవన్నీ కూడా చేశారు. మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తే మీరు గొడవ చేశారు. మీరు మరి తాటిమండల ప్రసాద్ లాంటి వ్యక్తులు ఆ రోజు మీరు పోలింగ్ రోజు చేసిన దాడిలో చాలా బతుకుల మధ్య మరి హాస్పిటల్కి వెళ్లి హాస్పిటల్లో చేరి 5-6 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చారు. మరి దీని గురించి ఎందుకు వైసీపీ మాట్లాడు చెప్పాల్సిన బాధ్యత మేమే లేదా? ఈ చావు బతుకులు ఏమైనా హాస్పిటల్లో చేరి ఈ వ్యక్తులు వస్తే నేను స్ట్రైట్ గా అడిగేది, 20-25 సంవత్సరాల నుంచి బాంబుల సంస్కృతి లేదు పల్నాడు. మీరు ఎందుకు తీసుకొచ్చారు? పిండిళ్ళు బాంబులు ఎందుకు తిరిగినాయి ఎన్నికలప్పుడు? లేదా తంగల్లో పెట్రోల్ బాంబులు కట్టి ఇవన్నీ ఈ దోషమంతా ఎందుకు చేశారు వైసీపీ వాళ్ళు? మీరు ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు ఈరోజు మళ్ళా ఇవన్నీ కూడా తగ్గడ ఇవన్నీ ఉన్నాయి. మీరు సమాధానం చెప్పండి. మీరు ఎవరు సమాధానం చెప్తే దానికి కూడా ఇవన్నీ వేలకండ బాబు మీకు చాలాసార్లు చూపించాను, పేగులు బయటికి చంపారు. అవన్నీ కూడా ఈ సంఘటనలు జరగలేదు కదా, 1 yearలో మా ప్రభుత్వంలో జరగలేదు కదా. మరి మీరు ఏదైనా ఒకే కాగితాలు పెడతారు. వీళ్ళు తొట్టపాలెం పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఒక ఆయన చనిపోయాడు, పెద్ద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. నేను మొన్న 2 నెలల క్రితం కొట్టేశారు. పెద్ద చనిపోయాడు, పిల్లాడు, 2 భార్య భర్తలు. ఒక వ్యక్తిని మనం తెచ్చారు పోలీసులు.